హాయ్ అండి, పన్నీర్ బుర్జీ ఎలా చేయాలో చూద్దామా. దీనికోసం గ్యాస్ మీద ఒక బాండిల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక సగం క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి రెండు ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాను సన్నగా కట్ చేసుకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. ఒక పావు స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం. ఇవన్నీ వేసుకొని బాగా ఒక 2 మినిట్స్ మసాలాలన్నీ ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత పన్నీర్ని 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకుని నేను సన్నగా ఇలాగ చేతితో చిదుముకొని వేసుకొని మసాలాలను బాగా పట్టేలాగా ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి. ఇది రోటీ, పుల్కా, చపాతీలోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా